తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని మలక్పేట్ కానివ్వండి, చాదర్ఘాట్, కోటి, అఫ్జల్గంజ్, గోషామహల్, అదేవిధంగా ఇటు ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసుఫ్ కూడా, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో అయితే వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. మరోవైపు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటటువంటి టైం కావడంతో సిటీలో అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో, ఐటీ క్యారిడార్ ఏదైతే ఇటు ఐకియా జంక్షన్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, బయోడైవర్సిటీ, కాజాగూడ, నానక్రామ్గూడ, సో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ లో మనం ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే ఇటు ఫిలిం నగర్ రోడ్ల మీద మొత్తం కూడా దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నీరు నిలిచిపోయింది. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, గోల్కొండ, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు మెహదీపట్నం రోడ్ల మీద కూడా మొత్తం ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి అయితే ఇటు మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది పూర్తిగా. ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులు మొత్తం కూడా దాదాపు 500కు పైగా మాన్సూన్ టీమ్స్ సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 889 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్ వరకు. ఏదైతే ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం దాదాపు 889 వాటర్ లాగింగ్ ఏరియాస్ని గుర్తించారు. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్లో మొత్తం కూడా రోడ్ల మీద వర్షం నీరు నిలవకుండా అక్కడ స్టాటిక్ టీమ్స్ దాదాపు 450 స్టాటిక్ టీమ్స్, దాంతోపాటు స్టాటిక్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ మాన్సూన్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 550 మాన్సూన్ టీమ్స్, 450 స్టాటిక్ టీమ్స్, దాంతోపాటు డిజాస్టర్ టీమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టారు. మొత్తానికైతే ఇటు మాన్సూన్కి అయితే ఇటు హైడ్రా టీం మొత్తం కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇటు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని సిటీలో ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోతున్నటువంటి వర్షం నీరుని క్లియర్ చేసే పనిలో పడ్డారు ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్. సో మొత్తం కూడా ఇటు రాజ్భవన్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్ట చౌరస్తా, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ చౌరస్తా, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయింది. సో దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మాత్రం ఒకంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఐటీ క్యారిడర్, ఏదైతే ఇటు ఐకియా కానివ్వండి, ఐకియా జంక్షన్, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్,
కొండాపూర్ ఈ ప్రాంతాలు. సో మొత్తం కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఈ సమయంలో మొత్తం రోడ్ల మీద వర్షపు నీళ్ళు నిలిచిపోయి దాదాపు రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వాహనాలన్నీ కూడా మెల్లగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీం కూడా అలర్ట్స్ జారీ చేశారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఇటు మెసేజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. చెట్లు విడిగి పడినా దాంతోపాటు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఇటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 0402111111. సో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే ఇటు ఉప్పల్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, మహేశ్వర్ సో ఈ ఏరియాస్లో మొత్తం కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు సిటీ సెంట్రల్ ఏరియా ఏదైతే ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, దాంతోపాటు ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్పేట లాంటి ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం కురుస్తుంది. దాంతోపాటు రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. రాగల ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఐటీ ఉద్యోగులు తమ టైమింగ్ కొంత మార్చుకోవాలి. అందరూ ఏకకాలంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు ఐటీ ఉద్యోగులకు మెసేజ్ అలర్ట్స్ ఇచ్చారు. ఐటీ కంపెనీలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే ఒకేసారి దాదాపు ఐటీ క్యారిడర్ పరిధిలో చూసుకుంటే 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఏకకాలంలో అందరూ ఆఫీసు నుంచి ఒకేసారి వచ్చేస్తే కనుక ఇటు ఐకే జంక్షన్ కానివ్వండి, దాంతోపాటు ఇటు రాయదుర్గం జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఐటీ ఉద్యోగులు విడతల వారీగా రావాలి, ఒకేసారి రావద్దంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రము ఇటు ఋతుపవనాల ప్రభావంతో మాత్రం భారీగా వర్షం కురుస్తుంది. వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటర్ లాగింగ్ ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడంతో దాదాపు ఇటు హైడ్రా టీమ్స్ ఏదైతే డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయో సో డిఆర్ఎఫ్ టీమ్స్